The Chenchus are a forest-dwelling Adivasi tribe. In the Nagar Kurnool constituency, some Chenchu families were displaced when a reservoir submerged their village. They were forced to relocate to Amaragiri village. Here, they started living alongside members of the Golla caste and OBC group. Some Chenchu people took a loan from the Gollas. To repay the loan, they would catch fish, their traditional livelihood, and give it to the Gollas. And here began their intergenerational bonded labor. Even after 3 generations of selling their catch to the Gollas, they were told that they were still in debt. In 2016, finally the government released the Chenchu families from bonded labor due to the efforts of NGOs, National Adivasi Solidarity Council and the International Justice Mission. In the Gram Panchayat elections held earlier this year, 3 Chenchus, Mallayya, Devamma and Anjamma, were elected to the Gram Sabha. Mallayya was chosen as the deputy Sarpanch. నా పేరు మల్లయ్య, మాది అమరగిరి గ్రామ పంచాయతీ, మండల్ కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా సార్. తర్వాత నేను 5వ వార్డుకి వేసిన. నువ్వు చదువుకొని ఉన్నావు, మంచిగా ఉన్నావు, అనుభవం ఉంది, కొంచెం అటు ఇటు ఏదైనా వస్తే అవకాశం చేయగలుగుతావు మాకు, అందుకని నువ్వు నిలబడితే బాగుంటుందని నిలబెట్టినారు సార్. లోపల అందరు కూర్చొని సర్పంచ్ తీర్మానం చేపించి ఆ పిల్లానికి ఇస్తే బాగుంటుందా, మీకు అందరికి ఒప్పందమేనా అని అంటే వాళ్ళందరూ చేతులు ఎత్తినారు సార్. కొంచెం కరెంటు ప్రాబ్లం ఉన్నది సార్. తర్వాత మాకు ఇండ్లు కూడా కొంచెం బాగా లేవు సార్. ఇండ్లు ప్రాబ్లం కూడా కావాలి, డబుల్ బెడ్రూమ్స్. తర్వాత మాకు ఆర్థిక వసతంగా ఇంకా లోన్లు కానీ, తర్వాత సీసీ రోడ్డు కూడా బాగాలేదు సార్, రోడ్డు కూడా కావాలి. తర్వాత ఇంటింటికి నల్ల కూడా కొంచెం మంచిగా లేదు సార్, అది కూడా మంచి సరి చేయాలి. ఇంకా నీళ్ళ ప్రాబ్లం అయితే మంచిగానే ఉన్నది సార్. మార్గం అంటే ఇక్కడ కంపెనీ కూడా చేయాలి సార్, కంపెనీ మాకు కావాలి. దాన్ని కూడా కంపెనీ పెడతామన్నారు సార్ వాళ్ళు, పర్మిషన్ కావాలంతే. మాకు లాభం ఉంటుంది సార్. మా కంపెనీ మేమే నడుపుకుంటున్నాగా, మా పెట్టుబడి మా దగ్గరనే ఉంటుంది సార్. ఆ చేపలు తీసుకుపోయి ఇంతకుముందుకు మేము బాకీలు ఉన్న వాళ్ళకు ఇస్తున్నాం సార్, సేట్లకు. అట్లా కాకుండా మా సార్ వాళ్ళు మా సంస్థ నుంచి మంచి ప్లానింగ్ చేసి కంపెనీ కట్టించి మా పెట్టుబడి మేమే నడుపుకునేటట్టు, మా లెక్కలు మాకే తెలుసుకునేటట్టు, దాని విలువ ఏంది, హైదరాబాద్కి ఎట్లా పంపాలి, ట్రాన్స్పోర్టింగ్ అవన్నీ చూపిస్తామన్నారు సార్. మాకు ఉంటే వాళ్ళకు ఇక్కడ గ్రామ పంచాయతీ అయితే మనకు రిజర్వేషన్ 3 ఇచ్చిండ్రు. ఇక్కడ 3 ఇచ్చి వాళ్ళకు 3 తీసుకున్నారు. 3 తీసుకుంటే మనకి ఇక్కడ ఎదురుపోటీ అనేది మనకు 2 వర్గాలు అయినాయి సార్. ఆ 2 వర్గాల వలన మనోని సర్పంచ్ పెట్టాలని ఆలోచన చేసినాం. చేస్తే మన వాళ్ళకు కొంత ఎన్నుకోలేకపోతే దాంట్లోనే కొంచెం మన వాళ్ళు బెసికి మనకి టీఆర్ఎస్కి వెళ్ళి మేము పోయినాం. ఆ తర్వాత మన సెంచోళ్ళే మా వాళ్ళే కాంగ్రెస్కి వెళ్ళి వాళ్ళు ఉన్నారు. అదే ఊరుగాం ఇప్పుడు మనకు. ఎందుకంటే వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చి మనకు ఎందుకు ఇచ్చిండ్రంటే ఉప సర్పంచ్ది ఇక్కడ మన చెంచోళ్ళు ఎస్టీలు ఉండరు కాబట్టి వీళ్ళకు ఉప సర్పంచ్ ఇవ్వాలని మనకి ఇచ్చిండ్రు వాళ్ళు. నా పేరు కే మహేష్, మాది ఎన్ఏసి అని నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ అని ఒకటి ఎన్జిఓ. ఈ ఎన్జిఓ వచ్చేసి బాండెడ్ లేబర్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళకు ఈ రీహాబిలిటేషన్ మనము ఎప్పుడైతే బాండెడ్ లేబర్గా వాళ్ళను విముక్తి కల్పించిన తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమేమి వస్తాయి, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేస్తే మళ్ళీ బాండెడ్ లేబర్గా కారు కాబట్టి వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పి వాళ్ళని అన్ని గవర్నమెంట్తో వాళ్ళకు పింఛన్లు కావచ్చు, వాళ్ళ స్కూల్కి సంబంధించిన పిల్లలను స్కూల్లో జాయిన్ చేయించడం కావచ్చు, లేకపోతే ఏమైనా ఎస్సీకి సంబంధించినటువంటి కాంపోజిషన్ బిల్లు ఉంటాయి అవి కావని మేము వాళ్ళతో మాట్లాడి తర్వాత వీళ్ళకు ఒక సొసైటీ ఏర్పాటు చేసినాం. వెట్టి చాకిరి విముక్తి సొసైటీ అని చెప్పి అమర్గిరిలో ఒక సొసైటీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఒక యూనిట్గా ఉండడం, వాళ్ళ పరిస్థితులు వాళ్ళే సమస్యలు పరిష్కరించుకోవడం, ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకే వాళ్ళు తోడుగా ఉండి అంత ఐక్యమతగా ఉండి ఆ విధంగా అన్నీ చేసుకుంటూ అది కూడా జరిగింది సార్. అది కూడా 2016లో వాళ్ళని రిలీజ్ చేస్తే 2010 అంటే ఒక 5-6 నెలలు ఊకున్నారు. తర్వాత స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు ఎవరో మస్తుగా వస్తుంటారు, అబ్బా సంవత్సరాలు మస్తుగా వస్తాయి, మస్తుగా పోతుంటాయి, చేస్తుంటాయి, వాళ్ళు చేసిన మతాన మీరు మాకు అప్పులు ఇవ్వరా, మా అప్పులు మాకు గట్టరా అని చెప్పి వీళ్ళకి ఒత్తిడి చేయడం జరిగింది.
మా అప్పులు మంకటాలు లేదంటే చేపలు కాండి, చేపలు నాటువంటి చేపలు మాకు వేయడం చెప్పి బాగా ఒత్తిడి చేస్తే మేము వెంబడే పోయి ఆర్డీఓకు కంప్లైంట్ చేయడం, లేదంటే ఇక్కడ మన కొల్లాపులో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే తర్వాత ఐటీడీ పిఓ వెంకటయ్య ఉంటాడు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని చెప్పి వీళ్ళకి ఒకటి సెంట్రల్కి ఒకటి ఉంది, తెలుసు కదా సార్ మీకు కూడా. ఆయన కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ ఒకసారి వచ్చి ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టాం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బాండెడ్ లేబర్ నుంచి విముక్తి పొందినరు, మళ్ళీ వీళ్ళను వేధించడం అనేది సరికాదు. వాళ్ళే గిట అందరు కలిసి మీరు ఏదన్నా ఒకటి కంప్లైంట్ లేదన్నా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి ఏదైనా కంప్లైంట్ చేస్తే మళ్ళీ మీకు లేనిపోయిన సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు వాళ్ళ జోలి పోవద్దు. మేము అదే చెప్పినాం సార్. మేము మా సంస్థ ఎప్పుడు శాశ్వతంగా మీతోనే ఉంటుంది అని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే మీరు ఐక్యతగా ఉండాలి. మీరు ఒక స్థాయికి ఎదిగి మీరు ఏమైనా జరిగినా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, లేకపోతే ఎవరైనా వచ్చినా మనం వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, మీ ఊరు సమస్యల గురించి ఏ విధంగా మాట్లాడాలి అనేది మీరు అందరూ కూడా ఒక 5-6 మంది పెదవంతులు కానీ లేదంటే ఒక యూనిట్గా ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఐక్యతగా ఉండి మీ ఊరు డెవలప్మెంట్ కొరకు మీరు కూడా పోరాటం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరు సపోర్ట్ ఉండాలంటే ఉండరు. మేము ఎప్పుడు మా సంస్థ మీకు 24 hours ఉండాలంటే ఉండదు. కాబట్టి మేము ఎంతవరకు సపోర్టింగ్, మేము ఉన్నంతవరకు సపోర్ట్ చేస్తాం. ఆ సపోర్టును మీరు బేస్ చేసుకొని మీరు డెవలప్ కావాలి. Worried about election results? Don't worry. India has had 10 governments, 6 of which have been coalitions, and stock markets have risen. Elections don't matter. Log on to quantumamc.com to know more. Quantum Mutual Fund. Investor first. Hamesha. Mutual fund investments are subject to market risk. Please read all scheme-related documents carefully.